ఇటు ఆయిల్ గాని, డీజిల్, పెట్రోలు గాని, ఇటు వంట నూనె గాని, లేదా మిగతా ఇతర బంగారు విషయంలో కూడా ముఖ్యంగా ఆయన మాట్లాడటం అన్నీ తగ్గించుకొని సంవత్సరం దాకా ఎక్కువ వాడొద్దని చెప్పి మాట్లాడటం. అది ఏంటి ఎలా ఎలా చూడొచ్చంటారు? ఆ విధంగా అంటే ఆయన మాట్లాడడానికి గల కారణం ఏంటంటారు అసల? నిన్నగాక మొన్న ఇరాన్, యుఎస్ యుద్ధ భయాలన్నీ మనకున్నాయి. నిన్నటిదాకా గ్యాస్ హోర్మోజ్ జలసంధిని మూసేయడం వలన మనకేం జరిగింది? మనందరం కష్టాలు పడ్డాం చూస్తున్నాం కదా! ఇవాళ అనేక పరిశ్రమలు మూతబడ్డాయి. గ్యాసు లేక, ఆయిల్స్ ఎక్కువ రేట్ అయ్యి జనాలకి ఆ రేట్లో ఎవరు ఇప్పుడు ఆయిల్ రేటు పెరిగిందని రేటు పెంచితే కస్టమర్ వస్తాడో రాడో వ్యాపారం చేసేవాడికి తెలీదు. కానీ ఒక రకంగా ఆయన ఏం చెప్పారు? ఏం చెప్పలేదే. ఆహారాన్ని మితంగా తినండి. దాన్ని బాయిల్ చేసుకొని తింటే ఆయిల్ వాడకం అనేది తగ్గుతుంది. అది ఆరోగ్యరీత్యా మంచిది. ఓకే. ఈజీగా తీసుకోవచ్చు. మన ఇంట్లో కూడా జరుగుతుంది. ఆయనేమి విపరీతార్థంతో ఏం చెప్పలేదు. విదేశాల నుంచి మనం తెచ్చుకునే మనకి చాలా వంట నూనెలు గానీ, ఈ క్రూడ్ ఆయిల్ కానీ, పెట్రోలు, డీజిల్ అవన్నీ కూడా మనకి అన్నీ దిగుమతి. మనకి ఆ ఇరాన్ యుద్ధ భయాలు ఇంకా పోకుండానే ఆ ప్రభావం దాని నుంచి మనం దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకునే సుంకాన్ని పెంచారు. పెంచినప్పుడు అది ఎవరు భరాయించాలి? ప్రజలే చూసుకుంటారు. ప్రభుత్వం ఎక్కడ కడుతుంది? మనం ఏదో రకంగా రూపేణా వసూలు చేసిన సొమ్మే కదా వాళ్ళు కట్టాలన్నా కూడా. అవి మరి మన మీదే వెయ్యాలి. మనమే కట్టుకోవాలి. వాటిని తగ్గించుకొని మనకి మీకు అయ్యయ్యో పెరిగినాయి అని చెప్పి జీతాలు పెంచలేరు. ఆటిని వచ్చిన డబ్బు సరిపోదని మనం రోడ్ల మీదకెళ్ళాలి. ఏవండీ మాకు నెలకొచ్చే ఆదాయం 15 రోజులకే సరిపోయిందని. అట్లా కాకుండా జాగ్రత్త వహించి కొన్ని రోజుల పాటు అంటే ఈ ఈ యుద్ధ వాతావరణంలోనే ఉన్నాం మనం ఇంకా. జనమందరూ ఏదో అక్కడ ఆపేశారు అది ఇది అని అనుకుంటున్నారు కానీ ఏ క్షణమైనా కూడా అది ఆ నీలి నీడలాగా కమ్ముకునే ఉంది. దాని నుంచి బయటపడాలంటే అవును మరి ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి 4 వాహనాలు బయటకు వెళుతున్నాయి. అదే 2 వాహనాలను ఇంట్లో పెట్టుకుని 2 వాహనాల్లో నలుగురు వెళ్ళొచ్చు కదా! దానివలన ఆదా చేసుకోవచ్చు ఆదాయాన్ని. అంటే బండి అనేది ప్రతి ఒక్కడు బయటికి వేసుకువెళ్ళి రోడ్ల మీద ఆయిల్స్ పైగా జనసమ్మర్దం అనేక రకాలైన యాక్సిడెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి. అవన్నిటినీ కూడా నిరోధించుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాంగా కరోనాలో 2 ఏళ్ళు. ఏమి నష్టమేం జరగలేదే. అన్ని పరిశ్రమలు నడిచినాయి కదా! ఇవాళ కూడా అట్లాంటిది చేసుకుంటే తప్పేమీ లేదు దానివలన. ముఖ్యంగా వీళ్ళు కూటమి నాయకులు ప్రజల గురించి మేము తీసుకొస్తాం మీరేం కంగారు పడొద్దు అని చెప్పడం మానేసి అవి ఎక్కువ వాడొద్దు, తక్కువ వాడంటే బంగారం కొనొద్దు, ఈ విధంగా మాట్లాడి చేతులు ఎత్తేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా గత పాలకులు మాట్లాడుతున్నారు. మన ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు బయటికి వెళ్ళాడు. నాకు 100 రూపాయలే వచ్చింది. 100 రూపాయల్లోనే వాడుకోవాలిగా. వాడిని ఇంకొక 100 రూపాయలు అప్పు తెమ్మనకూడదుగా. ఇప్పుడు అదే రకమైన మనకు అన్నీ కల్పన చేయాలంటే విదేశాల నుంచి మనం అప్పులు తెచ్చుకోవాలి. అవసరమా? అప్పులు అవసరమా మనకి? ఉన్నదాంతో సంతృప్తి చెందితే తర్వాత మనకి ఆదాయం బాగా పెరిగినప్పుడు ఖర్చు పెట్టుకుంటాం. ఇవాళ 100 రూపాయల ఆదాయం ఉంది. 100 రూపాయల్లో ఖర్చు చేసుకోవాలి. రేపు వచ్చినప్పుడు రేపు మళ్ళీ మనది ఇప్పుడే ఇట్లా ఉండం కదా! ఏ రోజులు ఇలాగే ఉండవు. అంటే ప్రస్తుతం క్లిష్ట సమయం దేశానికి. ఈ క్లిష్ట సమయంలో ప్రజలందరూ సహకరించి జాగ్రత్త పరుచుకుంటే రేపు ఉన్న భవిష్యత్తులో అన్ని రకాలైన సంతోషాలని మనం అనుభవించగలుగుతాం. దాన్నే కదా మోడీ గారు చెప్పింది. మిమ్మల్ని ఏమీ అన్నం మానేసి ఉండమని, పస్తులు ఉండమని ఏం చెప్పలేదు. ఉన్నదాన్ని జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తున్నాను. బంగారం కొనుక్కున్నాం. ఏం చేస్తాం దాన్ని? అదేదో ఇంట్లో పడేసి ఉండేదే కదా! దాని మీద పెట్టుబడి వేస్ట్ కదా! ఆ పెట్టుబడిని మనకి దేనికి ఉపయోగిస్తాం? బంగారాన్ని కొంటాం కానీ దాని గబిక్కుని ఏమీ చేయలేం. మనం ఏదన్నా అప్పు తెచ్చుకోవాలి. అప్పు అనేది మళ్ళీ కట్టవలసిన డబ్బే కదా! బంగారాన్ని పెట్టి నువ్వు అప్పు తెచ్చుకున్నావు. అది మళ్ళీ అప్పు కిందే ఉంటుంది. అసలు పెట్టుబడే అట్లా ఉంచుకోకుండా నువ్వు జాగ్రత్తగా అట్లా ఉంచుకున్నట్లయితే అది మనకి ఉపయోగంలో ఉంటుంది కదా! అని చెప్పి ఇప్పుడు మీరు అసలుకి ఒక వస్తువు బంగారం కొన్నారు, వడ్డీ పెట్టారు. బ్యాంకుల్లో ఎంత వడ్డీ కట్టాలి? ఆ డబ్బు తెచ్చుకొని మనం ఖర్చు పెట్టేసుకుంటాం. మళ్ళీ అప్పుని తీర్చుకోవాలి కదా! తీర్చుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ ఉండదు కదా మనకి. అలాంటివి చేసుకోకుండా జాగ్రత్త పరుచుకోండి ఉన్న వాటిని. కుటుంబాలు ఆనందంగా ఉంటాయనేది ఆయన అవగాహన. దాన్ని మనకి కూడా చెప్పారు. మనం కూడా అలవరుచుకుంటే మన కుటుంబం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది.